హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు అయితే నేను మీకు రీసెంట్‌గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలియజేస్తాను. ఒక తల్లి తన ముగ్గురు కొడుకుల్ని చంపిందని మీకు తెలుసా? అసలు ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంది? అసలు ఆమె అలా ఎందుకు చేసింది? అసలు ఆమెకు ఒక శిక్ష వేశారా లేదా అనేది నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగిందంటే సంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో జరిగింది. అసలు ఆ ముగ్గురు పిల్లల్ని ఆ తల్లి ఎందుకు చంపిందంటే, ఆమె చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కలిసి 10థ్ క్లాస్ వాళ్ళు గెట్ టుగెదర్ ప్లాన్ చేశారు. అక్కడ కలుసుకున్న ఆమె ఆ చిన్ననాటి ఫ్రెండ్‌తో క్లోజ్‌గా అయ్యి అలాగే లవ్‌గా ఏర్పడింది. కొన్ని రోజులు వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నారు. కానీ ఆమె ఆ లవర్ ఆమెను ఏం చేశాడో ఏమో గానీ ఏం మాయ చేశాడో అసలు ఎవరికీ తెలీదు. ఆమెకు 45 సంవత్సరాలున్నాయి. ఆమె పేరు అజిత. కానీ ఆమె తన లవర్ కలిసి బతకాలనుకున్నారు. కానీ ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతోనే ఎలాగోలా గొడవ పడి డివోర్స్ ఇవ్వాలనుకుంది. కానీ ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలనుకుంది. కానీ ఒకరోజు ఏమైందంటే, ముగ్గురు పిల్లలు బడి నుంచి ఇంటికొచ్చాక అన్నం తినకముందు ఆమె ఆ పిల్లలకి అన్నంలో విషం కలిపి అన్నం పెట్టింది. ఆ ముగ్గురు పిల్లలైతే అన్నం తిన్నాక ఏడుస్తున్నారు. ఎందుకంటే దాంట్లో విషం ఉంది కాబట్టి. కా కానీ ఆ తల్లయితే బయట నీళ్ళు తేవడానికి వెళ్ళింది. ఎందుకంటే తను చేసిన తప్పు ఎవరికీ తెలియకూడదని బయట నీళ్ళు తేవడానికి వెళ్ళింది. అప్పుడు ఆ పిల్లల తండ్రి ఆ పిల్లల్ని చూసి ఆ బాధ తట్టుకోలేక హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు. కానీ అక్కడ వెళ్ళేసరికి ఆ పిల్లలు విషం ఉందని చనిపోయారు. తర్వాత హాస్పిటల్‌కి పోలీసులు కూడా వచ్చారు. పిల్లలు చనిపోవడానికి తండ్రే కారణమని తండ్రిని ఇన్వెస్టిగేట్ చేశారు. కానీ కొద్దిసేపటికి తల్లి వచ్చింది. ఆ తల్లిని కూడా ఇన్వెస్టిగేట్ చేయడంతో ఈ సమాచారం అంతా బయటపడింది. పిల్లలు చనిపోవడానికి కారణం ఆమె అని తెలిసింది. ఒక లవర్ కోసం తల్లి తన ముగ్గురు కొడుకులను కూడా చంపింది. ఆ పిల్లలకైతే ఒకరికి 13, ఒకరికి 10, ఒకరికి 12 ఏళ్ళు కూడా ఉన్నాయి. ఆ పిల్లలనైతే అతి దారుణంగా చంపేసింది. అసలు ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాలి. ఈ రిలేషన్‌షిప్‌లు ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి ఇప్పుడైతే. ఇలాంటిది సంఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడున్న యూత్ ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకోవాలంటే చాలా భయపడుతున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని బయటపడుతున్నాయి, కొన్ని బయటపడడం లేదు. ఈ ఆడవాళ్ళైతే పెళ్లయితే ఒకరితో చేసుకుంటారు. చాటింగ్ అయితే ఇంకా వేరే వాళ్ళతో. ఇలా జరుగుతూ ఉంటే ఈ సమాజం ఎప్పటికీ మారదు. ఇంకా ఈ గొడవలు, డైవర్స్‌లు ఇలా పిల్లల్ని మొగుడు చంపడం ఇలా ఇవన్నీ ఇంకా ఫ్యూచర్‌లో జరుగుతూనే ఉంటాయి. ఆడవాళ్ళు సరిగ్గా ఉంటే మగవాళ్ళు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకోవడం. మగవాళ్ళు సరిగ్గా ఉంటే ఆడవాళ్ళు వేరే వాళ్ళతో ఎఫైర్‌లు పెట్టుకోవడం. ఇలా ఉంటే ఈ సమాజం అస్సలకి ఎప్పటికి 100% మారదని నేనైతే అస్సలు 100% చెప్తున్నాను. సమాజాన్ని అయితే ఇంకెవ్వరు మార్చలేరు. ఎందుకంటే ఒక లవ్ కోసము ఆడవాళ్ళు మొగోళ్ళని చంపడం, మగవాళ్ళు ఆడవాళ్ళని చంపడం ఇదంతా కూడా ఒక లవ్ వల్లనే జరుగుతుంది. అసలు ఈ లవ్ లేకపోతే ఇవన్నీ కూడా జరగవు. అది ప్రపంచమే ప్రశాంతంగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఒక తల్లి లవర్ కోసం తన ముగ్గురు కొడుకులను చంపింది. ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటి సంఘటనలు ఇంకెన్ని జరుగుతాయో మీరు చూడాలి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.